హలో హాయ్ అండి. నమస్తే. నా పేరు వెంకట్. వెల్కమ్ బ్యాక్. మా ఊరి సోది సుత్తి లేకుండా మంచి మాటలు కొన్ని, నిజాలు మరిన్ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచి మాటలకు వెళ్దామండి. నిన్ను ఆపగలిగేది నీ సోమరితనమే. నిన్ను ఎత్తులో నిలపగలిగేది నీ యొక్క పోరాడే గుణమే. గుర్తుంచుకోండి, నాశనానికి ముందు గర్వం వస్తుంది. చెడ్డవాడు అందరినీ మోసం చేస్తూ ఇతరుల కంటే గొప్పగా బ్రతకాలి అనుకుంటాడు. అదే మంచివాడు తనకు ఉన్నదానితో సంతృప్తి చెందుతూ తనకు ఇష్టం వచ్చినట్లు బ్రతకాలి అనుకుంటాడు. నాలుక కత్తి కంటే చాలా పదునైనది. అది రక్తం చిందించకుండానే ఎవరినైనా సరే నాశనం చేయగలదు. మనం చేసే పని తప్పు కాదు అని మనకు తెలిసినప్పుడు ఎవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. అలాగే భయపడాల్సిన అవసరం అస్సలు లేదు. ధైర్యంగా ఉండండి. మనం మాట్లాడే పెదాలు అబద్ధం చెప్పవచ్చు, కానీ ప్రవర్తన మాత్రం ఎప్పటికీ అబద్ధం చెప్పదు. ప్రేమతో బెదిరిస్తే క్రూర మృగాలు కూడా ప్రేమను చూపిస్తాయి, కానీ కొన్ని బంధాలకు మాత్రం ఎంత ప్రేమను చూపించినా బాధనే మిగులుస్తాయి. అన్నీ ఉన్న వాళ్ళకి నువ్వు ఎంత పెద్ద సహాయం చేసినా కూడా అది వాళ్ళ దృష్టిలో చిన్నదిగానే కనిపిస్తుంది. కానీ ఏమీ లేని వాళ్ళకి ఒక ముద్ద అన్నం పెట్టినా చాలు, వాళ్ళకి నువ్వు భగవంతుడిలా కనిపిస్తావు. కష్టం రాకపోతే సుఖం యొక్క విలువ తెలియదు. సుఖానికి అలవాటు పడిపోతే కష్టం వచ్చినప్పుడు ఏం చెయ్యాలో తోచదు. మార్పు అనేది తలుచుకుంటే రాదు, తెగిస్తేనే వస్తుంది. ఆనందం అంటే డబ్బు ఆస్తులు సంపాదించడం కాదు, మనల్ని ప్రతిరోజు గుర్తుపెట్టుకుని ప్రేమగా పలకరించే మనుషులను సంపాదించుకోవటం. ఈ సమాజంలో నీరు ఉన్నంత వరకే బావికి విలువ, డబ్బు ఉన్నంత వరకే మనిషికి విలువ. నీరు లేని బావిలో చెత్తను వేస్తారు, అలాగే డబ్బు లేని మనిషిని ఒక పనికిరాని చెత్తలా చూస్తారు. బోలెడు అనుభవాలతో కూడిన పుస్తకాలు ఇచ్చినా చూసి కూడా రాయలేని పరీక్షే జీవితం అంటే. గుర్తుంచుకో, నీ అనుభవమే సమాధానం. కులం లేనిది, మతం లేనిది, అలాగే హోదా లేనిది, బంధుత్వం కంటే కూడా గొప్పది, వజ్రం కంటే కూడా విలువైనది ఏదైనా ఉంది అంటే అది స్నేహం ఒక్కటే. కాదంటారా? నీ కష్టాలకు అలాగే బాధలకు గజ్జెలు కట్టి అందరికీ వినిపించుకో. ఇక్కడ వినేవారి కంటే నవ్వేవారే ఎక్కువ. ఎవరి బంధం కోసము, ఎవరి ధనం కోసము మనం ప్రాకులాడాల్సిన అవసరం లేదు. మన మాట అలాగే మన గుణం బాగుంటే అవే మన దగ్గరకు వస్తాయి. అర్థమైందనుకుంటా. చిరునవ్వు అలాగే మౌనం సరిగ్గా వాడుకుంటే ఈ రెండు గొప్ప ఆయుధాలు. అవి నీ దగ్గర ఉన్నంత వరకు నీకు ఓటమనేదే ఉండదు. ఎప్పుడైతే నువ్వు ఎదుటివాడి గురించి ఆలోచించి నీ సమయాన్ని వృధా చేసుకుంటావో అప్పుడే నువ్వు నీ ఎదుగుదలకు ఉపయోగపడే అత్యంత ముఖ్యమైన క్షణాలను కోల్పోతున్నావని గుర్తుపెట్టుకో. నిన్ను ఈరోజు చులకనగా చూసేవారు రేపు నీ వైపు చూడాలన్నా భయపడాలి. దెబ్బ తగలకూడదు, గాయం కనిపించకూడదు, నొప్పి మాత్రం గట్టిగా పుట్టాలి. అది కేవలం నీ విజయం వల్లే సాధ్యం అవుతుంది. చులకనగా చూసేవారికి చురుకు మనేలా ఎదగాలి, అంతేగాని పగా ప్రతీకారాలతో సమయాన్ని వృధా చేసుకోకూడదు. నీ యొక్క బాధను బలంగా చేసుకుని భవిష్యత్తుని భాగ్యంగా నిర్మించుకో. కనికరం లేని మనుషుల గురించి కలవరం ఎందుకు? ప్రశాంతంగా ఉండండి. మాటలేమో తేనికన్నా తీయగా మాట్లాడతారు, కానీ మనసు నిండా కుళ్ళు కుతంత్రాలు. చెప్పేవేమో నీతులు, మన వెనుకేమో గోతులు తీస్తారు. ఇదే నేటి సమాజం. అందరిలా ఎప్పుడూ ఉండకు, అందరి మాట ఎప్పుడూ వినకు, ఎప్పుడూ ఒకరికి బానిస కాకు. నీకు నచ్చింది నువ్వు చెయ్యి, నీకు నచ్చినట్టు నువ్వు బ్రతుకు. ఒకరిని అనుసరించడం అంటే నిన్ను నువ్వు కోల్పోవడమేని గుర్తుపెట్టుకో. మనం చేసే పనిలో నిజాయితీ, మనం మాట్లాడే మాటల్లో నిజం ఉన్నంత వరకు ఎదుటివారి ఎంత పెద్ద మనిషి అయినా భయపడాల్సిన అవసరమే లేదు. ధైర్యంగా ఉండండి. నిన్నటి రోజు కష్టంగా ఉండొచ్చు, అలాగే ఈరోజు కూడా కష్టంగా ఉండొచ్చు, కానీ రేపటి రోజు మాత్రం ఖచ్చితంగా ఆనందంగా ఉంటుంది. కాస్త ఓపికగా భరించు. నీ ఆత్మవిశ్వాసాన్ని ఎప్పుడూ కోల్పోవద్దు. ప్రతి మనిషికి భగవంతుడు మారడానికి ఒక అవకాశం ఇస్తాడు. మనం మారడానికి అవకాశం రావడం ముఖ్యం కాదు, దాన్ని గుర్తించడం ముఖ్యం. అప్పుడప్పుడు వ్యతిరేకంగానే మాట్లాడాలి. కొంతమంది నిజస్వరూపాలు బయటపడతాయి. మనం అన్ని విషయాల్లో అర్హతలు అంతస్తులు చూస్తాం, కానీ ఒక్క స్నేహం విషయంలో మాత్రం మనసును మాత్రమే చూస్తాం. అదే స్నేహం యొక్క గొప్పదనం. ఇతరులు తప్పు చేస్తే నీతులు చెప్తాం, అదే మనం తప్పు చేస్తే కారణం చెప్తాం. అన్ని పరిస్థితులకు కారణాలుంటాయి. వారి యొక్క పరిస్థితులను బట్టి ఆ తప్పును నిర్ణయించాలి.
ఆ నిర్ణయాన్ని బట్టే నీ యొక్క గుణం కూడా నిర్ణయించబడుతుంది. నీ యొక్క అర్హత గురించి మాట్లాడేవారికి ఈ ఒక్క మాటతో బుద్ధి చెప్పండి. కాలం ఎప్పుడూ ఒకే చోట ఆగిపోదు అని. చదువురాని వాళ్ళ చేతుల్లో పుస్తకాన్ని, మనసు లేని వారి చేతుల్లో జీవితాన్ని పెట్టకూడదు. ఎందుకంటే ఇద్దరు వాటితో ఆడుకుంటారే తప్ప విలువ ఇవ్వరు. నమ్మకమైన, గౌరవమైన, ప్రాణమైన ఒక్కసారి పోతే మళ్ళీ తిరిగి రావు. బ్రతకడం గొప్ప కాదు, నిజాయితీగా బ్రతకడం గొప్ప. ఈ రోజుల్లో శాంతం, ప్రశాంతం, అలాగే మంచితనం అంటూ కూర్చుంటే ఎదుటివారికి మనం చేతకాని వారిలాగే కనిపిస్తాం. కష్టమైనా పర్వాలేదు, కొన్నిసార్లు కఠినంగానే ఉండండి. జీవితం అంటే ప్రాణం ఉన్నప్పుడు బ్రతికేది కాదు, ప్రాణం పోయిన తర్వాత కూడా బ్రతకగలిగేది. సన్మానం పొందడంలో గొప్పతనం లేదు, దాన్ని పొందటానికి నీకున్న అర్హతలోనే గొప్పతనం ఉంటుంది. నిజాయితీ అలాగే పనిలో సాధించాలనే సంకల్పం ఈ రెండు ఉంటే పూరి గొడుసులో ఉన్న బంగారు మేడలు కట్టగలం. ఒక పురుగులా ఉన్నప్పుడు చీచీ అని చిరాకు పడతారు. అదే పురుగు సీతాకోకల చిలుకగా మారినప్పుడు దాన్ని అందాన్ని చూసి మురిసిపోతారు. మన జీవితాల్లో కూడా అంతే. కష్టాల్లో ఉన్నప్పుడు నిన్ను ఎవరూ పట్టించుకోరు, విజయవంతంగా ఉన్నప్పుడు నిన్ను ఎవరూ వదులుకోరు. వద్దని వదిలేసిన వారు మళ్ళీ పిలిచారు అని పరిగెత్తకు. ఎందుకంటే నిన్నుగా కోరుకునేవారు ఎప్పుడు నీతోనే ఉంటారు. నీ నుండి ఏదో ఆశించిన వారు మాత్రమే అవసరం తీరాక ఇక అనవసరమని వదిలేస్తారు. వదిలేసిన వారు మళ్ళీ పిలిచారు అంటే మళ్ళీ ఏదో అవసరం ఉందనే అర్థం. జాగ్రత్తగా ఉండండి. ఈ రోజుల్లో రక్త సంబంధానికి కూడా పలకరింపు అనేదే లేదు. డబ్బుకి ఇచ్చే విలువ బంధానికి ఇవ్వలేకపోతున్నారు కాదంటారా? ఎప్పుడూ కూడా తొందరపాటుతో నిర్ణయాలు తీసుకోకు. ఎందుకంటే నువ్వు అందనంత దూరం వెళ్ళిన తర్వాత మెల్లమెల్లగా ఒక్కొక్కటిగా అన్నీ అర్థమవుతూ ఉంటాయి. అప్పుడు అర్థమైనా కూడా తిరిగి రాలేని పరిస్థితి ఉంటుంది. కూర్చొని ఒక్క క్షణం ఆలోచించు, అన్నీ గుర్తుకు తెచ్చుకో. నీ మీద పడింది నిందే అయితే, నీకు జరిగింది అవమానమే అయితే, సమయం తీసుకొని అన్నీ అది నిజం కాదని నిరూపించు. జాగ్రత్తగా ఉండండి, అలాగే ధైర్యంగా. ఇక నిజానికి వెళ్దామండి. ఒక తోట యజమాని తన తోటలో ఇష్టంతో ఒక మొక్కను పెంచాడు. టైంకి నీరు పోసి, టైంకి మందు వేసి చాలా ప్రేమగా ఇంటి మనిషిలా పెంచాడు. అది తీరా కాయలు కాసే సమయానికి అది వేరొకరి దగ్గరికి వెళ్ళింది. తరువాత ఆ చెట్టు కాయలు కాయడం మొదలుపెట్టింది. అక్కడ ఆ చెట్టు యొక్క కాపు క్రెడిట్ చిన్నప్పటి నుంచి పెంచిన యజమానికి వస్తుందా, లేదా కాపు కాసే సమయానికి డబ్బులు ఇచ్చుకున్న వాళ్ళకు వస్తుందా అంటే నేనైతే ఆ చెట్టుకే తెలియాలంటాను. మరి మీరేమంటారులేండి? ఎంత కష్టపడి ఆ యజమాని పెంచినా చేతులు మారిన తర్వాతే అదృష్టం మారి కోహినూరు వజ్రం అయిందంటారు. ఇందులో నా కంక్లూషన్ ఏంటంటే మన బేస్ బాగుంటే ఫ్యూచరు ఇంకా స్ట్రాంగ్గా ఉంటుంది. అంతేగాని ఎవరి వల్ల ఏమీ రాదు, ఎవరి వల్ల ఏమీ కాదు. ఓరి చిత్తరాల సీనుగా ఇది విన్నావా? వెంకటేశ్వర నోట్లోంచి వినసంపోయిన కబుర్లు వింటావులే. ఎందుకు వినవు? ఇది నీ గురించేగా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ వచ్చే వారం కలుద్దాం మరిన్ని మంచి మాటలతో. సైనింగ్ ఆఫ్ వెంకట్.